ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు. పథకాలపై నిలదీస్తున్న ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ కేసులు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. హాస్టళ్లలో కల్తీ ఆహారంపై సీఎం మాటలు నీటి మూటలే అయ్యాయని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇక ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు హరీష్. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నిత్యకృత్యమవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ మాటలు నీటిముటలే అయ్యాయని విమర్శించారు హరీష్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. పథకాలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక రేవంత్ పెట్టుబడులపై మాట్లాడుతున్నారని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మీ పరిపాలన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అసహనం, అత్యుత్సాహం వెరసి రాష్ట్ర ప్రజలకు శాపంగా తయారైంది. అనంతగిరి అడవులను 1000 కోట్లకు మేఘా కంపెనీకి సీఎం రేవంత్ దారాదత్తం చేశారని ఆరోపించారు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. మేఘా కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన రేవంత్ రెడ్డి అదే సంస్థతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వెల్నెస్ కు ఏం సంబంధం? అనంతగిరిలో పెట్టబోయేదేమో వెల్నెస్ సెంటర్ అని చెప్పబడుతుంది, నీవు అప్పగిస్తున్నదేమో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి. ఇదే కంపెనీని ఒకప్పుడు నువ్వు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, దీనికి ఏమి కూడా ఇవ్వకూడదు అనేటటువంటి మాట్లాడిన నువ్వే పొయ్యి మళ్ళా దావోస్ లోపల 1000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని వస్తావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేపు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలకు నివాళులర్పించి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.